ప్రియదర్శి గారు మిమ్మల్ని అప్పుడు సజెస్ట్ చేశారు ఆ సినిమాకి. ఏది? సో, అదే కామన్ ఫ్రెండ్ కాబట్టి మధ్యలో సజెస్ట్ చేసి ఉంటారు తరుణ్ భాస్కర్ గారికి. ఏ సినిమాకి? ఈ నగరానికి ఏమైంది ఛీ, చేయలేదా? అప్పుడు అది ఆడిషన్ చేస్తే వచ్చింది. అంతే ప్రియదర్శి గారు మధ్యలో మనోడు నా పేరు నేను దానికంటే ముందు బీటెక్ అని వాళ్ళు ఒక వెబ్ సిరీస్ చేశారు. ఈ నగరానికి ఓకే. ఏమైంది ఓ గుర్తుంటే దానికి దానికి ఆడిషన్కి వెళ్ళా నేను. ఓకే. ఆడిషన్ వెళ్ళి ఇచ్చి పేపర్ అదే వాళ్ళ ప్రొఫైల్ అది ఇచ్చి పెట్టి వస్తే దీది 2 weeks తర్వాత వీళ్ళు ఆడిషన్ కాల్ ఇచ్చారు. ఓకే. దానికి వెళ్తున్నా. ఓకే మీకు ఇంకొక ఆడిషన్ ఉంటుంది, దాని తర్వాత విల్ టేక్ యూ యూఆర్ ఆల్మోస్ట్ దేర్ ఇట్లా అన్నట్టు మాట్లాడుతున్నారు. దీనికి ఆడిషన్ ఇది ఇచ్చినప్పుడు తరుణ్ గుర్తొచ్చింది. ఈ కౌశిక్ క్యారెక్టర్ కి ఆ అబ్బాయి కావాలి, అబ్బాయి 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 అని పేరు గుర్తు రావట్లేదు నాది. అప్పుడు ప్రియదర్శి ఫేస్బుక్ అకౌంట్ కి వెళ్ళి చూశాడు. ఓకే. ఉండుంటాడు కదా, ఎందుకంటే మొహం గుర్తు వస్తుంది తరుణ్ కి, పేరు గుర్తు రావట్లేదు. ఏంటంటే అభినవ్ దిస్ గై, ఒకసారి మనోడిని వి షుడ్ కాల్ హిమ్ ఫర్ ఆడిషన్స్ అని కాల్ మీ ఫర్ ఆడిషన్స్. అట్లా ఆడిషన్కి వెళ్ళి ఇది వచ్చి అంటే జనరల్ కంపేర్ చేస్తున్నాం అనుకోకండి. ఇప్పుడు ఇద్దరికి కౌశిక్ అనే పేరు నుంచి టర్న్ అయింది కొంచెం. అంటే ఫస్ట్ కౌశిక్ అంటే సెకండ్ కౌశిక్ క్యారెక్టర్ ఇంకా పెద్ద క్యారెక్టర్, ఇంకా ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్. సో మీరు ఆయన ఆల్రెడీ నాకు తెలిసి మల్లేశం సినిమా నుంచి అనుకుంటా హీరోగా టర్న్ అయిపోయారు. సో మీరు మీకేమి ఆయన సజెస్ట్ చేయడం, హీరో అవ్వచ్చు కదా వస్తున్నప్పుడు రోల్స్ అని ఎవరన్నా అనడం, చెయ్యొచ్చు కదా హీరో అవ్వచ్చు కదా అని ఎవరు అనడం? ఎవరెవరికి సజెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అందరికీ ఉంటుంది కదా హీరో అవ్వాలి. అంతే నాకు ఉంది. అండ్ బట్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక మంచి స్టోరీ ఉంటే బాగుంటుంది అని వెయిట్ చేశా. 2018 నుంచి వస్తుంటే ఇట్లాంటి స్క్రిప్ట్స్ ఏదో హాఫ్ బేక్డ్ గా అంత ఎక్సైటింగ్ గా లేకుండా ఉంది. సో ఐ డెంట్ డూ. ఇది నాకు ఐ డిట్ రియలీ కాట్ మై అటెన్షన్. ఆయన స్టోరీ చెప్పిన తర్వాత లైక్ దిస్ ఇస్ గుడ్, గ్రేట్, ఇది చెయ్యాలి. ఇది మనం చేయకపోయినా ఇంకెవరైతే 100% చేస్తారు, ఇది ఎవరు వదులుకోరు, మనం చేద్దాము ఇది అని నేను ఇందులోకి ఐ సెడ్ yes.